Welcome to Pranava Hatha Yoga Hyderabad. Salutation to Sage Patanjali who gave Yoga Shastra to us. Namaskar Mudra. Yogena Chittasya Padena Vacham Malam Sharirasya Cha Vaidyakena Yopakaruttam Pravaram Muninam Patanjalim Pranjaliranatosmi. Release the mudra. Now let us see the yogic practices to manage and prevent the neck pain, cervical spondylitis, shoulder pain, elbow pain and wrist pain, and also these practices helps to manage the rheumatoid arthritis where a person affect at their upper limbs, fingers or wrist. Let us start with hands in and out breathing exercise. Slowly stretch your hands in front. सांस लेते हुए धीरे से दोनों हाथ को पीछे लेना है. With long exhalation to the center. This is breathing exercise. శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా వెనక్కి, శ్వాస వదులుతూ ముందుకి. Always synchronize your hands movements with breathing. Practice minimum 10 times. పూర్తి ధ్యాసతో శ్వాసతో పాటు చేతుల కదలికలు జోడించాలి. నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ వెనక్కి, శ్వాస వదులుతూ ముందుకి. రిలాక్స్, హ్యాండ్స్ డౌన్. ఈ విధంగా కనీసం 10 సార్లు చేసుకోవాలి. ఇప్పుడు శక్తి వికాసక ప్రాక్టీసెస్. మొదటగా అంగుళి శక్తి వికాసక. స్ట్రెచ్ యువర్ హ్యాండ్స్ ఇన్ ఫ్రంట్. స్లోలీ మేక్ ఎ ఫిస్ట్ with blast exhalation and fist. శ్వాస తీసుకుంటూ పిడికిలు బిగించి ఫోర్స్గా శ్వాస వదులుతూ చేతి వేళ్ళని దూరం చేసేయాలి. కళ్ళు మూసుకొని పూర్తి ధ్యాసతో కనీసం 20 సార్లు చేసుకోవాలి. బ్రీత్ ఇన్ ఫిస్ట్ విత్ బ్లాస్ట్ ఎగ్జలేషన్ అండ్ ఫిస్ట్. ఈ విధంగా కనీసం 20 సార్లు చేసుకోవాలి. నెమ్మదిగా విశ్రాంతి. 10 సెకండ్లు విశ్రాంతి పొందాలి. రెండవ సాధన కరతల శక్తి వికాసక. నెమ్మదిగా 2 చేతులను ఛాతీ ముందర తీసుకురావాలి. ఓపెన్ ద ఫింగర్స్. బ్రీత్ ఇన్ స్లోలీ అప్ విత్ బ్లాస్ట్ ఎగ్జలేషన్ డౌన్. Inhale up, exhale down. Continue the same. ఈ విధంగా కనీసం 20 సార్లు చేసుకోవాలి. With slow inhalation up, with blast exhalation down. విశ్రాంతి. 10 సెకండ్ల పాటు విశ్రాంతి. మూడవ సాధన కపోని శక్తి వికాసక. స్ట్రెచ్ యువర్ హ్యాండ్స్ ఇన్ ఫ్రంట్. విత్ స్లో ఇన్హలేషన్ ఫోల్డ్ ద హ్యాండ్స్. విత్ బ్లాస్ట్ ఎగ్జలేషన్ స్ట్రెయిటన్ ద హ్యాండ్స్. ఇన్హేల్ ఫోల్డ్, exhale straighten. Breathe in fold, breathe out straighten. Continue the same about 20 times. ఈ విధంగా కనీసం 20 సార్లు చేసుకోవాలి. శ్వాస వదిలేటప్పుడు లూజ్గా వదిలేయాలి.
Throw your hand out while exhalation. పూర్తి ధ్యాసతో చిరునవ్వుతో విత్ ప్రాపర్ బ్రీదింగ్ సాధన చేసుకోవాలి. ఆఫ్టర్ 20 times slowly stop the practice and rest for 10 seconds. కళ్ళు మూసుకొని సాధన యొక్క ప్రభావాన్ని గమనించుకోవాలి. మజిల్ స్ట్రెచ్, బ్లడ్ సర్క్యులేషన్ ఎఫెక్ట్, రిలీజింగ్ ద నర్వ్ టెన్షన్, ఈజీనెస్ అట్ అవర్ బ్రీదింగ్, శ్వాసలో మార్పు, మానసిక స్థితి, స్టేట్ ఆఫ్ మైండ్, ప్రతి ఒక్క మార్పుని గమనించుకోవాలి. నాలుగవ సాధన భుజబంధ శక్తి వికాసక. టేక్ యువర్ ఆర్మ్స్ అప్ విత్ స్లో ఇన్హలేషన్, టేక్ యువర్ హ్యాండ్స్ బ్యాక్ విత్ బ్లాస్ట్ ఎక్సలేషన్, స్ట్రైటన్ ద హ్యాండ్స్. శ్వాస తీసుకుంటూ వెనక్కి, ఫోర్స్గా వదులుతూ ముందుకి. ఈ విధంగా 20 సార్లు చేసుకోవాలి. కళ్ళు మూసుకొని పూర్తి ధ్యాసతో సాధన చేసుకోవాలి. విత్ రిలాక్స్డ్ బాడీ, విత్ ప్రాపర్ బ్రీదింగ్, విత్ స్మైల్డ్ ఫేస్, with full of awareness. Inhale, exhale, inhale, exhale. Continue the same. Now keep your hands straight. Keep your hands straight. Now let us hold the pose for 30 seconds. Fingers to shoulders, tighten. Tighten your entire limbs. చేతి వేళ్ళ నుండి భుజాల వరకు గట్టిగా బిగించి ఉంచాలి. చేతిలో వణుకు వచ్చేంతగా. హోల్డ్ ద టైట్నెస్. కళ్ళు మూసుకొని దీర్ఘ శ్వాస. హోల్డ్ ద టైట్నెస్. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. స్లోలీ రిలాక్స్. విశ్రాంతి. కళ్ళు మూసుకొని విశ్రాంతిగా కూర్చోవాలి. సిట్ రిలాక్స్లీ. ఐదవ సాధన గ్రీవ శక్తి వికాసక నెక్ ఎక్సర్సైజెస్. నిటారుగా కూర్చొని శ్వాస తీసుకుంటూ తల వెనక్కి, శ్వాస వదులుతూ నెమ్మదిగా ముందుకి. With slow inhalation back, with long exhalation down, chin to chest. ఈ విధంగా 5 సార్లు నెమ్మదిగా సాధన చేసుకోవాలి. వితౌట్ ఎనీ జర్క్, వితౌట్ ఎనీ హర్రీ, స్లో ప్రాక్టీస్. Then slowly come back to the center. మధ్యలోకి రావాలి. 5 times side twisting. Twist the head to the side. Breathe in center. Breathe out, twist other side. Inhale center. Exhale, twist. Move your chin in a line with your shoulders. కనీసం 5 సార్లు చేసుకోవాలి. Right to left, left to right is 1 time. Repeat minimum 5 times. శ్వాస వదులుతూ పక్కలకి, శ్వాస తీసుకుంటూ మధ్యలోకి. బ్రీద్ అవుట్ సైడ్, బ్రీద్ ఇన్ సెంటర్, బ్రీద్ అవుట్ సైడ్. ఆఫ్టర్ 5 times come back to the center. Now bending, bend to the sides. Breathe in center, breathe out side bending. Inhale center, exhale side. Breathe in center, breathe out side. Continue the same. పూర్తి ధ్యాసతో నెమ్మదిగా సైడ్ టు సైడ్ బెండింగ్. ఆఫ్టర్ 5 times come back to the center and relax. విశ్రాంతిగా కూర్చోవాలి.
After neck exercises, let us stretch our shoulder blades, slowly interlock the fingers and rest the palms behind the head. With exhalation, slowly join the elbows. శ్వాస వదులుతూ ఎల్బోస్ క్లోజ్. శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా చేతులు వెనక్కి. బ్యాక్ బ్యాక్ టచ్ ద షోల్డర్ బ్లేడ్స్. ఎగ్జేల్ క్లోజ్. ఇన్హేల్ వైడెన్. Breathe out, close. Breathe in, straighten and take back. Minimum 10 times. కనీసం 10 సార్లు సాధన చేసుకోవాలి శ్వాసతో పాటు. శ్వాస తీసుకుంటూ వీలైనంతగా వెనక్కి, శ్వాస వదులుతూ మోచేతులు తగిలేంతగా దగ్గరగా తీసుకురావాలి. After 10 times of the practice, hands down and relax. విశ్రాంతి. 10 సెకండ్ల విశ్రాంతి పొందాలి. చివరి సాధన స్కందచలన. చేతివేళ్ళు కలిపి నిటారుగా కూర్చొని శ్వాస తీసుకుంటూ భుజాలు చెవులకి దగ్గరగా తీసుకెళ్ళాలి. అప్. శ్వాస వదులుతూ నెమ్మదిగా కిందకి. ఇన్హేల్ అప్, ఎగ్జేల్ డౌన్. ఈ విధంగా కనీసం 10 సార్లు చేసుకోవాలి. maximum up, up, then slowly down. Repeat the same with full of awareness. విశ్రాంతి, రిలాక్స్. చిన్ముద్ర. విశ్రాంతిగా కూర్చోవాలి. సాధన యొక్క ప్రభావాన్ని 10 నిమిషాల పాటు గమనించుకోవాలి. చేతివేళ్ళు కలిపి తలపైన పెట్టేసుకోవాలి, టాప్ ఆఫ్ ద హెడ్. విశ్రాంతిగా కూర్చోవాలి. స్పైన్ స్ట్రైట్, క్లోజ్ యువర్ ఐస్. పూర్తి శరీరాన్ని విశ్రాంతిగా ఉంచాలి. కళ్ళు మూసుకొని ఇప్పటి వరకు చేసిన సాధన తర్వాత 5 సార్లు మనం మకారం యొక్క ఉచ్చారణ చేసుకోవాలి. మకార ఉచ్చారణతో మన శరీరంలో అనుకంపనాలు ఏర్పడి చేతులు, మెడ, తల భాగం పూర్తిగా విశ్రాంతి, దీర్ఘ విశ్రాంతి పొందడానికి మనకి దోహదపడుతుంది. నిండా గాలి పీల్చుకోవాలి. మళ్ళీ నిండా గాలి పీల్చుకోవాలి. Have a deep inhalation. హ్యాండ్స్ డౌన్. ఈ విధంగా మకారం యొక్క ఉచ్చారణ కనీసం 5 సార్లు చేసుకోవాలి. రెజొనేటింగ్ ప్రాక్టీస్. శరీరంలో రెజొనెన్స్ ఏర్పడి సెల్యులార్ లెవెల్ ప్రతి కణానికి తగినంత విశ్రాంతి తీసుకోవడానికి ఈ ఉచ్చారణ దోహదపడుతుంది. ఈ విధంగా వెన్ను నొప్పి లేదా సర్వైకల్ స్పాండలైటిస్, మెడ నొప్పి, భుజాల నొప్పి, మోచేతుల నొప్పి, మణికట్టు నొప్పి, ఎక్కువసేపు కంప్యూటర్ ముందు సాధన చేసే వాళ్ళకి కలిగే చేతి వేళ్ళ నొప్పి, ఇలాంటి సమస్య ఉన్నవాళ్ళు ఈ యోగా సాధన, ఈ యోగిక్ టెక్నిక్స్ రోజు 2 సార్లు, ఉదయం 10 నిమిషాలు, సాయంకాలం 10 నిమిషాలు సాధన చేసుకుంటే
మనకి అప్పర్ లిమ్స్ మరియు నెక్ నొప్పులు రాకుండా ఒకవేళ ఇబ్బందిగా ఉన్నా దాన్ని మనం ఈ యోగ సాధన ద్వారా మనం నయం చేసుకోవచ్చు. నమస్కార, ధన్యవాద్.